సార్ మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న 2 డేస్ బ్యాక్, 1 డే బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అయన్నీ పాయే అని పాయే అనే ఒక వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ టీడీపీ అధికార ప్రతినిధులు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే ఏదైతే మద్య నిషేధం ఉన్నదో అది పాయే, ఏదైతే జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటారు పాయే, ఇంకా 2, 3 సెగ్మెంట్స్ చెప్పారు. అయన్నీ పాయే. మీరు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయన్నట్టుగానే మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ మీరేం చేశారు? మీరేం చెప్పారు? అది మీరు చెప్పండి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. అవును. మెగా డిఎస్సి వీళ్ళందరూ అన్నారు. సిపిఎస్, సిపిఆర్ అయన్నీ ఉండండి. ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా. ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన లోకేష్ గారు ఇచ్చారు, ఎప్పటికీ ఇవ్వలేదు. కానీ ఉపాధి ఎలా కల్పించారో సార్ చెప్తాను మీకు. నాకు తెలిసి జాబ్ క్యాలెండర్ 2,34,000 మందికి ఇవ్వాలి. అవును. కానీ ప్రభుత్వ పరంగా 2,36,502 మంది ఉద్యోగస్తులకి ఎక్స్చెక్కర్ నుంచి జీతాలు ఇచ్చే కార్యక్రమానికి తెరలేపారు. అంటే ఇంకా 2,502 ఎక్స్ట్రా ఉద్యోగాలు ఇస్తూ ఆర్టీసీ సంస్థని 57,000 ఉద్యోగాలను విలీనం చేశారు రాష్ట్ర ఖజానాకి. అంటే ఉపాధి ఎలా కల్పించారో చెప్తాను. చెప్పాలి ప్రతిసారి సస్తానం చెప్పలేక. గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 137, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,297, డిఎస్సి 98,4,834, డిఎస్సి 2008 2,193, డిఎస్సి 2024 6,100, బీఈడి 3,784, స్పెషల్ డిఎస్సి ఇతరత్ర 1,802, పోలీస్ శాఖలో 6,511, మెడికల్ ఆఫీసర్స్ 1,247, హోమియోపతి ఆఫీసర్స్ 53, స్టాఫ్ నర్సులు 60,450. ఈ 3 ఏదైతే ఉన్నాయంటే మెడికల్ ఆఫీసర్స్, హోమియోపతి ఆఫీసర్స్, స్టాఫ్ నర్సెస్ 60,000 చిల్లరా. ఈ 3టికి స్పెషల్ కేటగిరీ క్రియేట్ అయింది తెలుసా సార్? జీరో రిక్రూట్మెంట్ పాలసీ చేశారు. అంటే ఏంటంటే ఇవాళ మీరు రిటైర్ అయ్యారనుకోండి, తెల్లసరికి మీ ప్లేస్లో ఒకటి వచ్చి కూర్చుని ఉంటాడు. ఓకే, అట్లాంటిది ప్రవేశపెట్టారు. ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాలు 387, సచివాలయాలు 1,26,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఇది కాక 2,56,000 మందికి వాలంటీర్లు 5,000 రూపాయల ఆన్రోరియంతో. ఇదంతా ఉపాధి కింద చూడాలి కదా సార్. రాష్ట్ర ఖజానా నుంచి నాకు రూపాయి పోయినా దేనికి పోయిందో లెక్క ప్రకారం అయితే ఉద్యోగస్తుల రూపంలోనే పోయినాయి. అవును. దీనికి ఉపాధి కల్పించలేదు, జాబ్ క్యాలెండర్ ఏదంటే సమాధానం ఇది. ఇంకో దిక్కుమాల ప్రశ్న ఏంటి? శాశ్వతంగా మద్య నిషేధం అన్నదానికి ఆప్ట్ చేసుకున్నాడు అతను. ఎందుకంటే ఒక్కసారి లెక్కర మానేస్తే ఏమవుతుంది, మనం 2,800 కిలోమీటర్ల దగ్గర బార్డర్ షేర్ చేస్తున్నాం. మీ ఊరికి దగ్గరే తిరువురు దాటిన తర్వాత లెక్కర్ ఉంటుంది. ఎంతమంది సాయంత్రం ఇక్కడ రామారావు మందు బ్యాన్ చేసినప్పుడు బేదరకు పోయినట్టు పోతూ ఉంటారు అక్కడ ఆ బార్డర్కి, తెలంగాణ బార్డర్కి. అక్కడ రోజు అక్కడ ఖమ్మం ఆ బార్డర్ పరిస్థితి తెలుసు కదా. అలా 2,500 కిలోమీటర్లు షేర్ చేసుకుంటున్నాడు. ఒరిస్సా ఇవన్నీ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. మిలిటరీ వాళ్ళు అప్పుడు మిలిటరీ మధ్యంతో చెలరైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బిల్డింగ్లు కట్టిన వాళ్ళు. ఇవన్నీ ఎవడో తెలియకుండా గుడ్డే చేయలేకపోయింటే ఆయన చెప్పేది చేయకపోవడం అన్నది మాత్రం అయితే అవగాహన లేకుండా మాట్లాడడం చేయడం అంటే ఇదే అని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. అదే చెప్తున్నాను. నియంత్రణ అన్నది ఇప్పుడు నేను డీడక్షన్ సెంటర్లు ఉంటాయి. రాత్రి ఆడి మందు మార్పించి కూర్చోబెట్టి ఇంట్లో తాళబెడితే ఆడు ఏమవుతాడు? ఆడు చూడండి, నేను ముసలోడిని ఏం చేశాడు ఆయన, ఇండస్ట్రీస్ని 76 కోట్లు పొడిచి చంపించాడు. అవును. ఆడు పర్వటెడ్ మైండ్లో ఉన్నాడు. రాత్రి మందు ఆపేస్తామంటే ఏమవుతుంది? అవును. అలా కుదరవండి. అందుకని ప్రాసెస్ వైజ్గా దానికి ఇప్పుడేం చూడండి, చెయ్యి ఖాళీలా పెట్టాడు. అలా భరతను సినిమాలోగే ట్రాఫిక్ ఛానల్ 25,000 అంటాడు, ఆ పొజిషన్ లెటర్ గొల్లెట్టాడు. అది బతుకుంటే చాలు రా, నెక్స్ట్ టైం మొదలు దగ్గర పెట్టుకుంటారు, తప్పు చేయకుండా ఉన్నాడు అనుకోండి. అలాగే వీడు రోజు తాగినోడిని నియంత్రించి వారానికి ఒకసారి తాగిన కార్యక్రమం తెరలేపాడు. నాసిరకం మధ్య అమ్ముతున్నారు మరి. ఈ బొంద నాసిరకం ఉద్యోగం ఎవడు మా లెక్కర్లు తాగి చచ్చిపోయాడు ఒక వార్త చెప్పండి. ప్రెసిడెంట్ మెడల్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రం తీసుకురాలేదు కానీ ముందుగా అయితే తీసుకొచ్చారని వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. అదే చెప్తున్నాను సార్. అవే తెలికమాలిన ఈ చిడక బుర్ర తక్కువ పరాకులు అన్ని ఫలితాలు ఎలాగ ఉంటాయి బాబు. ఒకటి చెప్పిన కొన్ని బ్రాండ్లను రిజిస్టర్ చేసుకుంటారు. అవి కూడా మీరు ఏవైతే చెప్పారు స్పెషల్ స్టేటస్, లెజెండ్ ఇవన్నీను గత ప్రభుత్వం దిగక మునుపు అవి రిజిస్టర్ చేసుకున్న బ్రాండ్లే సార్. ఇదే క్వశ్చన్ నేను టీడీపీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్? లాస్ట్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యారు, ఆయన లైసెన్స్ ఇచ్చారో అనుకుందాం. కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏదైతే అమరావతిని మార్చేశారో అన్ని మార్చేశారు. మరి ఎందుకు నియంత్రించలేకపోయారని వాళ్ళందరూ క్వశ్చన్. తెలివి ఉందా? ఇప్పుడు నీ షర్ట్ ఉంది, దానికి లూయి ఫిలిప్ అని రాశారు, లేదా కుమార్ షర్ట్ అని రాశాడు. షర్ట్ వేసుకొని ఆలోచిస్తావు, నేను లూయి ఫిలిపే కొనుక్కుంటాను లేదా కుమార్ కొనుక్కుంటున్నాను ఆలోచించిన ఉంటాడా? ఆ బ్రాండ్లు ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుంటుంది. సీప్ లెక్కర్ అన్నది ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వం ప్రొడ్యూస్ చేసే ఒక స్పిరిట్ని అది ఆ విధంగా మౌల్డ్ చేసి ఈ రేటు, ఈ కన్జంప్షను, దానికి ఏంటంటే ఈ పర్సంటేజ్ లెక్కర్ అన్న దాన్ని
చీప్ లెక్కర్ అంటారు. దానికి ఉత్సాహభరితంగా ఉండడానికి లెజెండ్ బాలకృష్ణ అమ్మాయిలు దోతారు, లేకపోతే ఇంకోటి దోతారు. ఈవెన్ పేరు అవన్నీ మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎన్టీఆర్ ఉన్న యూనివర్స్ ని వైఎస్ఆర్ మార్చి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు చంద్రబాబు నాయుడు? ఏమైంది దాని వల్ల పేరు మార్చారు? ఆ డిగ్రీ రకం మధ్యమే అంటే వాళ్ళు క్వశ్చన్ కదండి. మీరు అడుగుతుంది లెక్కరు, మళ్ళీ యూనివర్సిటీ పేరు అంటారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మార్చుకోలేదు అన్న క్యాంటీన్లని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టారు? ఏమన్నా అర్థం ఉందా? ప్రభుత్వం వచ్చినప్పుడల్లా పేర్లు మారుతాడు, పేర్లతో ఏముంది? ఓకే, అది కాదు కదా కంటెంట్. ఇప్పుడు ప్రభుత్వం లెక్కర అమ్మిన దాంట్లో ఎంతమంది మద్యం వల్ల మరణాలు చెందారు, స్పిరిట్లు తేడాలు ఉన్నాయండి. ఏడాది ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్లు చంపేయడానికి ఉంటున్నారు అన్నది ఓ బోర్డు పెట్టారు అనుకోండి. ఏమైనా అర్థం ఉందా దాంట్లో? లేదు. అలాగే ఇది కూడా సార్ ఇదే మళ్ళీ బుద్ధ వెంకన్న గారు కూడా ఎవరంటే బుద్ధ వెంకన్న ఎక్స్ఎమ్మెల్సీ పెద్దానికి ఏంటది నీళ్ళైతే తాగినట్టు చెప్పాలి కదా. నీళ్ళు ఉంది మందు కంప్లైంట్లు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు వీళ్ళు ఏమైనా అచ్చని పచ్చపోసల కిరాణా కొట్లో చిన్నపిల్లలతో ఏది పడితే అది అమ్మిస్తూ కనబడుతూ కూడా ఏదేదో మాట్లాడితే మద్యం అమ్ముతున్నారు 99 రూపాయలకి మద్యం. కానీ మీకు మీ ఇంటికి మీ ఊరికి దగ్గర ప్రచారా బుద్ధ వెంకన్న టాపిక్ ఎందుకంటే అనైతికి తెస్తారు. వాళ్ళు ఎవరండి వాళ్ళంతా? నాకు అర్థం కాదు. రాజకీయ క్షేత్రంలో కనుమరుగైపోయిన వాళ్ళు ఉనికి కోసం అరువులు చేస్తూ ఏదేదో బయాస్ స్టేట్మెంట్స్ ఇస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.